నా పేరు గోపి, మాది నర్సన్నపేట. తొలున్న గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్ వల్ల ఎవరికి పథకాలు అందకపోవడం, ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకం బాగా జరగడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళా మన చంద్రాన్ని గెలిపించుకుందాం. ప్రతి పేదవాడు ధైర్యంగా బతికే రోజులు వస్తే అందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి చంద్రాన్ని అజ్జాన్ మీతో గెలిపించాలి. అలాగే జనసేన బీజేపీ కూటమితో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరూ ప్రజలు క్షేమంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి మళ్ళీ మన చంద్రాన్ని గెలిపించుకుందాం. పేదల పక్షాన నిలబడిన పార్టీ చంద్రన్న పార్టీ, సైకిల్ పార్టీ. అలాగే నర్సన్నపేట నుండి ముఖ్యంగా మా బగ్గురామమూర్తి గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మీద గెలిపించాలి. అలాగే మా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అత్యధిక మేరతో గెలాలనేసి కోరుకుంటున్నాం. అలాగే స్టేట్ మొత్తం 170 స్థానాలకి 160 స్థానాలు కైవసం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీని భూస్థాపన చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. సర్పంచ్ నర్సంపేట మేజర్ పంచాయతీ. మరి ఈరోజు నర్సంపేట పంచాయతీలో తిరుగుతుంటే అనుభవం స్పందన. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఓటేద్దాం. తెలుగుదేశం అభివృద్ధికి కట్టుబడి ఉంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు. అలాగే నర్సంపేట పంచాయతీలో గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాను. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే రాజుల చెరువు కానీ, గౌరవాల చెరువు కానీ, స్టేడియం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, అలాగే ఇంటింటి కొలాయిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది పూర్తి చేసి ఈ నర్సంపేటకు మోడల్ నర్సంపేటగా తయారు చేయడానికి మా వంతు సూచనలు, సలహాలు తప్పకుండా ఎమ్మెల్యే గారికి ఇస్తాం. ఎమ్మెల్యే గారికి గతంలో కూడా 2014 నుండి 2019 వరకు కూడా మెజారిటీ ఆఫ్ ఓట్స్ 4200 ఓట్లు టౌన్లో ఇచ్చారు. ఈసారి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ నర్సంపేట టౌన్లో రాబోతుంది. రామమూర్తి గారు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. ఉమ్మడి అభ్యర్థిగా రామమూర్తి గారికి వెళ్ళడం ఖాయం. అలాగే ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్డీఏ సర్కార్, అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు సీఎం అవడం, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడం మనకు అభివృద్ధికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఏదైతే సూపర్ 6 అని ఎజెండాతో ముందుకెళ్తున్నామో ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది. గతంలో వారు ఇచ్చింది 5 సంవత్సరాలకి ఆ 3000 అయింది. మేమైతే 2000 నుండి 200 నుంచి 2000 చేసాం. ఇప్పుడు 2000 నుండి 4000 రూపాయల పెన్షన్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళలకి ఏదైతే 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అని ఇవ్వడం, అలాగే జిల్లాలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం, మహిళలు చాలా ఆకర్షితులు అవుతున్నారు. డ్వాక్రా రుణాలు, వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం, అలాగే మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్టీ మహిళలకి కూడా ఈ పెన్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వం ప్రజలైతే ఎప్పుడు ఎలక్షన్లు అవుతాయి. నిన్నే చూసాం, విద్యావంతులు, మేషాలు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని టీడీపీకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాము. ఆ రోజే ప్రజలు డిసైడ్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళందరూ కూడా అర్బన్ సెక్టర్లో ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశంకి ఆకర్షితులయ్యారు. ఈరోజు ఎవరైతే గ్రామీణ స్థాయి నుండి కూడా మంచి స్పందన ఉంది. నా పేరు రెడ్డి సతీష్ అండి. నేను నర్సంపేట నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా గత పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 2019 వరకు వంశధార కెనాల్ కానీ, గుర్రప్లేక సమస్య కానీ, కెనాల్లో వాటర్ చివరి రైతుల వరకు వెళ్ళేది. 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంశధార కెనాల్స్లో కానీ పని కానీ ఒక మట్టి ఒక తట్ట తీసి బయటకు వేయలేదు. ఒక గుర్రప్లేక కూడా తీసి ఇప్పటి వరకు బయటకు చేయలేదు. ఈ ఇయర్ 2024 జూన్ నుండి మనం చేసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు మన చివరి రైతులకు వంశధార నీరు అనేది చేరలేదు. ఎంత వరస్ట్గా గవర్నమెంట్ అనేది పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మొన్న ధాన్యం కొనుగోలు ఒక మండలంలో ధాన్యం తీసుకొచ్చి వేరే మండలంలో ఇవ్వడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమస్యలని 2024 టీడీపీ గవర్నమెంట్ ఓటేసి గెలిపిస్తే ఇలాంటి సమస్యలన్నింటినీ మనం అడ్రస్ చేసి వాటినన్నింటినీ రెక్టిఫై చేస్తాం. రైతుల సమస్యలు మొట్టమొదటిగా కెనాల్స్ కానీ, లేకపోతే చెరువులు కానీ బాగు చేసుకోవడం, ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటాం. నెక్స్ట్ గవర్నమెంట్కి బాగా
ఓటు వేసి గెలిపిస్తే నెక్స్ట్ రైతులకి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ని మనం గెలిపించుకోవాలని ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని, బొగ్గ రామమూర్తి గారిని ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించి రైతులకు ఆ సమస్యలను, పేద ప్రజల సమస్యలను తీర్చే విధంగా వాళ్ళు మంచి గవర్నమెంట్ ఇస్తారని కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.